హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మనము తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన స్టోరీయే, కానీ ఇంకా కొంచెం మనం దాని గురించి తెలుసుకుందాం. మన బైబిల్లో ఆది కాండంలో అబ్రహాము గురించి మనము చూస్తాం కదండి. అయితే అబ్రహాముతో పాటు లోతు కూడా వస్తాడు. అయితే వాళ్ళ కుటుంబాలందరూ కలిసి దేవుడు ఎక్కడ స్థలం చూపిస్తాడో అక్కడ ఉండడానికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందని అంటే, అక్కడ వాళ్ళతో పాటు ఉన్న సైనికులు అని అంటే వాళ్ళతో పాటు వాళ్ళని నమ్ముకొని వచ్చిన ప్రజలు కూడా ఉంటారు. వాళ్ళు పనిలో చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేసిన పని అప్పుడు అక్కడ ఒక గొడవ అనేది అవుతుంది. ఆ సమయంలో గొడవ అయినప్పుడు అక్కడ వాళ్ళు ఇద్దరు డివైడ్ అయిపోవాలని అనుకుంటారు. అయితే అక్కడ లోతు సొదొమ గుమరా అనే స్థలాన్ని చూస్తాడు. ఆ స్థలం అనేది చాలా బాగుంటుంది, చాలా రిచ్గా, అంటే ఆ కాలంలో అదే గొప్పది అని అర్థం. అయితే ఆ సమయంలో ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని నెలలు అనుకుందాం, ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ చాలా పాపం అనేది వస్తుంది. అని అంటే తప్పులు చేస్తూ ఉంటారు, ఒకరి మాట ఒకరు వినరు, వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. ఇంకనేమో అక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, దేవుణ్ణి మర్చిపోతారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రహతకి ఆ సొదొమ గొమొర అనేది దేవుని ఉగ్రతకి అది లోబడిపోతుంది. అయితే దేవుని ఉగ్రత దాని మీదకి వస్తున్నప్పుడు అక్కడ లోతు ఉన్నాడు కదా. అయితే ఆ లోతుని అక్కడి నుంచి తప్పియాలని అబ్రహాము వేడుకుంటాడు. ఆ సమయంలో ఇద్దరు దూతలు వచ్చి అక్కడి నుంచి లోతుని బయటికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ వెనుకకి తిరిగి చూడకండి అని దూతలు చెప్తారు. కానీ లోతు భార్య ఏం చేస్తుంది? చాలా దూరం వెళ్ళిన తర్వాత అసలు తను వెనుకకి తిరిగి చూస్తుంది. వెనుకకి తిరిగి చూసినప్పుడు తను ఉప్పు స్తంభంగా మారుతుంది. అది బైబిల్లో ఎక్కడుందనంటే ఆది కాండము 19:26లో ఉంది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని ఉంటుంది. అయితే వెనుకకు తిరిగి చూసినందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది. మరి ఈ రోజుల్లో ఇది ఉందా? చాలామంది అసలు లోతు భార్య ఆ కాలంలో జరిగినవి బైబిల్ నిజమా కాదా అనడానికి కూడా ఇదొక రుజువే. ఆ రోజుల్లో ఆ విధంగా జరిగింది అని చూపించడానికి ఈ రోజుల్లో ప్రూఫ్ కూడా ఉన్నాయి. మనము చూడవచ్చు, చాలామంది ఆ స్థలానికి వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటారు. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది. ఇంకా సొదొమ గుమొర అనేది కూడా నాశనమైనవి, అవన్నీ బయటపడ్డాయి అని అంటే బైబిల్ నిజమే అండి. బైబిల్ అనేది సత్యాన్ని చెప్తున్నది. ఏం జరిగిందో ఏం జరగబోతుందో కూడా చెప్తుంది. మరి బైబిల్ నిజం అనడానికి ఈరోజు ఇదొక రుజువు. థ్యాంక్ యూ.